ప్రభుత్వాలు ఎందుకు వాటిని నిలబెట్టలేకపోతున్నాయి? చివరికి ప్రభుత్వం కూడా తనకున్న దాన్ని, స్వాతంత్రం నుంచి ఉన్నదాన్ని అమ్మేసుకున్నది. ఇండిగో మాత్రం ఎలా బతుకుతుంది? ఇవి ఎందుకు బతకలేకపోతున్నాయి? వాస్తవంగా ఒకే ఒక విషయం వెంకటకృష్ణ గారు, వీళ్ళు బాగా క్లియర్గా అబ్జర్వేషన్ చేసిన తర్వాత చెప్పినవన్నీ కూడా యాక్చువల్గా లక్ష్మణ్ గారు కానీ లేకపోతేనేమో సోదరుడు పట్టాభి గారు కానీ చెప్పిన విషయాలు చూసిన తర్వాత చాలా 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 కూలంకుషంగా ఒక విషయం, ఇండిగో మాత్రం ప్రజలకి, ఇందాక లక్ష్మణ్ గారు శుతిమెత్తగా చెప్పారు, వాళ్ళ బిహేవియర్ చాలా ఘోరంగా ఉంటుందని. ఇండిగో చేస్తున్నటువంటి విధానం మాత్రం ప్రజల్ని దరిదాపుగా ఒక విధంగా థ్రెటన్ చేసే విధంగా చేస్తుంది. దీనికి ఒకటే ఒక మార్గం ఉంది. ఇవాళ ప్రధానమంత్రి గారు ఎట్టి పరిస్థితుల్లో ఈ విపత్తుని ఎదుర్కోవడం కోసం చేయాల్సిన పని ఏంటంటే, ప్రతి రాష్ట్ర గవర్నమెంటు ఒక 10 ఫ్లైట్లు చొప్పున ఇవ్వండి అని చెప్పేసి అవకాశం ఉన్నటువంటి వాళ్ళు ఇచ్చి భారతదేశంలో భారత్ ఎయిర్లైన్స్ స్టార్ట్ చేయాల్సిన అవసరం ఇమీడియట్ గా ఉంది. కారణం కాదండి, ఉన్నదాన్ని అమ్మటం ఉన్నటువంటి సందర్భం, దానికి కారణాలు ఏంటంటే, మనం విమానం లేచినా విమానం అక్కడ ఉన్న ఏనుగు చచ్చినా వెయ్యే బతికినా వెయ్యే అని పూర్వం ఉండేది. అలాగే విమానం కనుక ఎయిర్పోర్ట్లో కనుక ఆగి ఉందంటే కనుక దానికి పార్కింగ్ ఛార్జెస్ అవుతాయి. విమానం పైన లేచిందంటే ఫ్యూయల్ ఛార్జెస్, ఎక్స్పెన్సెస్ బోల్డ్ అవుతుంటాయి. అందువల్ల విమానయానం అనేది చాలా కాస్ట్లీ అఫైరు. నేను ఇందాకే మీకు ముందే విన్నవించుకున్నా. ఎందుకంటే పూర్వం 15,000 20,000 ఉండేదాన్ని వాళ్ళు ఏం చేశారు, వీళ్ళు ఎక్కువ ఆక్యుపేషను, ఎక్కువ జనాలు తిరగటం, ఎక్కువ మంది మనం కూడా తిరగటం అలవాటు అవటం, ఇవన్నిటి వల్ల ఇవాళ దాన్ని చాలా చీపెస్ట్ ఎయిర్లైన్స్ కింద తీసుకొచ్చారు. దాని డౌట్ లేకుండా ఇండిగో హ్యాస్ డన్ ఎ వెరీ గుడ్ థింగ్. 18-19 ఇయర్స్ చేశారు. కానీ వాళ్ళ బిహేవియర్ బాగుండేదని లక్ష్మణ్ గారు చెప్పారు చూసారా, అది చాలా పర్ఫెక్ట్గా తీసుకోవాల్సిన విషయం. ఎందుకంటే గవర్నమెంట్నే థ్రెటన్ చేసే విధంగా ఇవాళ మనకి వాస్తవంగా చెప్పాలంటే భారతదేశంలో ఉన్న 159 ఎయిర్పోర్ట్లకి ఏదో విధంగా ఉడాన్ ఏర్పాటు చేయాలనే తాపత్రయంలో మన రామ్మోహన్ నాయుడు గారు చేస్తున్నటువంటి కృషి సామాన్యమైంది కాదు. ఎందుకంటే నేను అబ్జర్వ్ చేస్తున్నాను, విశాఖపట్నం ఎయిర్పోర్టు టేకప్ చేయాలి, అదేవిధంగా విజయవాడ ఎయిర్పోర్ట్ని బాగా అభివృద్ధి చేయాలి అనే దానికోసం ఆయన చేస్తున్నటువంటి మిమ్మల్ని ఆపుతున్నానని కాదు, విజయవాడ ఎయిర్పోర్ట్ను, విశాఖపట్నం ఎయిర్పోర్ట్ను డెవలప్ చేయాలి. ఇప్పుడు ఆ టాపిక్ కాదు మనం మాట్లాడుకోవాల్సింది. నా పాయింట్ ఇక్కడ ఒకటే, ఇంత పెద్ద దేశంలో ఈ రకమైన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇది ఒక కెలామిటీ కదా, ఎందుకు వచ్చింది? ఈ పరిస్థితిని ఎందుకు ఎక్స్పెక్ట్ చేయలేదు? చాలా పెద్ద కెలామిటీ ఎందుకు ఎక్స్పెక్ట్ చేయలేదు? ఎందుకు నివారించలేకపోయారు? ప్రయాణికులు గంటలు కాదండి ఒక్క మాట సార్, ప్రయాణికులు మామూలుగా మనం ఏదైనా ఫ్లైట్ వెళ్తే ఒక 2 గంటలు లేట్ అయితేనే బీపీ పెరిగిపోద్ది, అవునా కాదా? అలాంటిది 2 రోజులుగా ఎయిర్పోర్ట్స్ లో పడి ఏడుస్తున్నారు. 2 రోజులుగా ఎయిర్పోర్ట్స్ లో పడి మగ్గిపోతున్నారు వాళ్ళు. ఎవరండి దీనికి? ఎవరు సమాధానం చెప్పాలి? వాళ్ళకి మినిమం సౌకర్యాలు కూడా ఇవ్వాల. సౌకర్యాలు లేవు, టాయిలెట్స్ దరిద్రంగా తయారైన ఫోన్లు వస్తూ ఉన్నాయి, డ్రింకింగ్ వాటర్ సరిగా లేదు. ఎయిర్పోర్ట్స్ లో కొనాలనంటే ఏదైనా కొనుక్కోవాలి, వాటర్ బాటిల్ కొనుక్కోవాలన్నా, ఒక సమోసా కొనుక్కోవాలనుకున్నా బయట సమోసా 10 రూపాయలు ఉంటే అక్కడ 100 రూపాయలు అమ్ముతాడు. ఎన్ని డబ్బులను ఖర్చు పెడతారు అక్కడున్న ప్రయాణికుల పిల్లల కోసం ఆ ఫుడ్ ఎక్కడ దొరుకుతుంది? ఎంత దరిద్రమైన కష్టాలు అనుభవిస్తున్నారు వాళ్ళు. దీనికి ఎవరిదండి బాధ్యత? ప్రభుత్వాన్ని కాదా? వెంకటకృష్ణ గారు, మీరు చాలా చాలా క్లియర్గా మాట్లాడుతున్న విషయాలు ప్రతి ఒక్కళ్ళకి హృదయాన్ని టచ్ చేస్తున్నాయి, డౌట్ లేకుండా. కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఏకైక విషయం, ఒకే ఒక్క విషయం ఏంటంటే, ఇవాళ ఇండిగో చేసినటువంటి దుర్మార్గమైన పని వల్ల భారతదేశానికి చాలా చెడ్డ పేరు వచ్చింది. భారతదేశం యొక్క మసకబారిన విధానాన్ని తెలియజేస్తుంది. మీరు ఇండిగో అంటున్నారు కానీ సార్, మీరు ఇండిగో చేసిన దుర్మార్గం అని మీరు అంటున్నారు. ఇండిగో చేసిన దుర్మార్గమే కావచ్చు, కానీ ఆ దుర్మార్గాన్ని చూస్తూ కూడా కళ్ళకు గంతలు కట్టుకుని బిహేవ్ చేసిన ప్రభుత్వం అనేది ఇంకా పెద్ద నేరం. ప్రభుత్వం ఎందుకు కళ్ళకు గంతలు కట్టుకుంది?